హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ రొటీన్గా తినే ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని రోస్టరీ కాఫీ హౌస్కి వెళ్దాం అనుకుని రోస్ట్ కాఫీ హౌస్కి వచ్చాం గైస్. ఎందుకంటే ఎప్పుడు నేను కొంచెం మ్యాప్స్ అటు ఇటుగా చెప్తానని నమ్మకం లేక ఈసారి నేను కరెక్ట్గా చెప్పినా కూడా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ తప్పు కాఫీ హౌస్కి తీసుకొచ్చేసారు. ఈసారి నా తప్పు అయితే ఏం లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న డిజర్ట్ షేప్స్ అయితే భలే ఉన్నాయి, డిఫరెంట్గా చేశారు. ఆ క్రోసాంట్స్లో కూడా 2-3 టైప్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ మ్యాంగో చీజ్ కేక్ అయితే ఎంత బాగుందో, అసలు అంత న్యాచురల్గా ఎలా చేశారా అనిపించింది. ఇదేదో చాలా డిఫరెంట్ షేప్ ఉంది, భలే ఉంది. ఇది క్యూట్గా ఉన్నాయి అక్కడ ఉన్న డెజర్ట్స్ అన్నీ. అండ్ మేమైతే వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అది వచ్చేలోపు ఇంకా మిగతావన్నీ చూస్తున్నాం అసలు ఏమున్నాయని. లోపు మనది వచ్చేసింది. గైస్, వైట్ సాస్ పాస్తాలో మ్యాంగో ఉంటుందా, మనకే వచ్చిందా ఇక్కడ అర్థం కాలేదు. నేను 2 years బ్యాక్ ఒకసారి పాస్తా ఆర్డర్ చేసుకున్నాను, అదైతే చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడైతే ఈ వైట్ సాస్ పాస్తా చాలా బాగుంది. పాస్తా ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఒక డెజర్ట్ ఆర్డర్ చేసుకున్నాము. అదైతే అస్సలు బాగాలేదు. బయట మనం బేకరీలో తినే బన్నే చాలా బాగుంటుంది దీనికంటే. ఇక్కడ కాఫీ చాలా బాగుంది, వీళ్ళ స్పెషల్ కాఫీ అది. నెక్స్ట్ గార్లిక్ చీజ్ బ్రెడ్ ట్రై చేసాము. ఇది ఓకేగా ఉందంతే. ఇంకా తినేసిన తర్వాత హెయిర్ కట్ కోసం అని న్యాచురల్స్కి వెళ్ళాము. అట్లా ఉండే హెయిర్ గైస్ సగానికి వేసేసాడు హెయిర్ స్టైలిస్ట్. ఎంత చెప్పినా కూడా లెంత్ అనేది ఎందుకు వీళ్ళకి నచ్చదో అర్థం కాదు. ఎన్నిసార్లు లెంత్ సేమ్ ఉంచమని చెప్పినా వాళ్ళు సగానికి కట్ చేయడం అనేది మ్యాండేటరీ అసలు. కానీ ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే ఉంది. అది అడవలేక నవ్వుతున్నాను గైస్ అంతే. ఇప్పుడు మా అమ్మ నా హెయిర్ చూసిందంటే ఎందుకు గుండు చేపించేసుకోపోయావా అనిద్దేమో. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఒక పర్పస్ కోసం 3 weeks నుంచి షాపింగ్ తిరుగుతున్నాం గైస్. అది మాత్రం అవ్వట్లేదు. ఇప్పుడు ఏంబీ మాల్కి వచ్చాము. యాజ్ యూజువల్గా అన్నీ చూసి ఏమీ కొనకుండానే రిటర్న్ అయిపోయాం గైస్ మేము. ఇంకా నైట్ లేట్ అయిపోయింది, డిన్నర్ చేసేసి వెళ్దామని ఉషా మూల్పూరీస్ కిచెన్కి వచ్చాము. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళింది ఉషా గారే. ఇక్కడ మూల్పూరి స్పెషల్ మాంసం కుక్కర్ పులావ్ ఉంటుంది, మటన్ పులావ్. అది చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఆర్డర్ ప్రీ బుక్ అంటే చేసుకోండి గైస్. మినిమం 50 minutes పడుతుంది ఆర్డర్ రావడానికి మనకి. ఇక్కడ వీళ్ళది స్పెషల్ దాల్చా ఉంటుంది. ఆ దాల్చా అయితే మాకు చాలా ఫేవరెట్. అన్నంలో సాంబార్ కలుపుకొని తిన్నట్టు తింటాం మేము. ఎక్స్ట్రా కప్ కూడా అడిగితే ఆవిడ చాలా పెద్ద కప్పులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా తినేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం గైస్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.